మొత్తానికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వారి ఐపీఓ డేట్ అయితే ఫిక్స్ అయింది. ఆగస్ట్ 2వ తారీఖున ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఐపీఓని లాంచ్ చేయబోతున్నారు. ఇక వీళ్ళు వచ్చి ఒక్కొక్క షేర్ ని 72 రూపాయల నుంచి 76 రూపాయల మధ్యలో అయితే అమ్మబోతున్నారు. అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ ఐపీఓ డాక్యుమెంట్లు ఏం వివరాలు ఉన్నాయి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. దాదాపు ఒక సంవత్సర కాలం నుంచి మన ఇంటర్నెట్ లో వస్తున్న సమాచారం కానీ ఆల్మోస్ట్ అందరూ ఈవీ ఎక్స్పర్ట్స్ చెప్పే మాట ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఐపీఓకి వెళ్ళబోతున్నారు. అంటే ఎవరైతే ఒక కంపెనీని ఎక్కువగా ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి వచ్చి నిధులు సరిపోవడంతో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల వద్ద నుండి షేర్లు అమ్మి ఆ కంపెనీని డెవలప్ చేసుకోవడం కోసం ఐపీఓకి వెళ్తారు అనమాట. అలాగే సంవత్సర కాలం నుంచి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఐపీఓకి వెళ్తారని చెప్పారు. ఇప్పుడైతే డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఆగస్ట్ 2వ తారీఖున అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఐపీఓకి వెళ్ళబోతున్నారు. మరి వీళ్ళు షేర్స్ ఎంత ఇష్యూ చేయబోతున్నారంటే 5,500 కోట్ల రూపాయల విలువ గల షేర్స్ అయితే ఇష్యూ చేయబోతున్నారు. మరి ఈ 5,500 కోట్ల రూపాయల షేర్స్ లో డబ్బులు ఏదైతే వస్తాయో ఒక 1,200 కోట్ల రూపాయల వరకు కూడా, సుమారుగా ఒక 1,200 కోట్ల రూపాయల వరకు కూడా తమిళనాడులోని కృష్ణగిరిలో వీళ్ళు డెవలప్ చేస్తున్న 5 గిగావాట్ అవర్ల లిథియం అయాన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏదైతే ఉందో దాంతో డబ్బులు అయితే పెట్టుబడి పెట్టబోతున్నారు. ఈ 5 గిగావాట్ అవర్ల లిథియం అయాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని 6.4 గిగావాట్ అవర్లు పెంచబోతున్నారు ఇనీషియల్ గా వచ్చిన డబ్బులతో. అలానే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎప్పుడైతే ఐపీఓకి వెళ్దాం అనుకున్నారో ముందుగా వీళ్ళు సెబీకి ఒక డాక్యుమెంట్ అయితే వీళ్ళు సబ్మిట్ చేయాలి. అదే డిఆర్హెచ్పి డాక్యుమెంట్. దీన్ని డిసెంబర్ 26, 2023 సంవత్సరంలో సెబీకి అయితే వీళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. ఒకసారి ఆ డాక్యుమెంట్ లోని డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ డాక్యుమెంట్ ఎందుకంటే వన్స్ ఎవరైనా ఒక ఐపీఓకి వెళ్లే ముందు సెబీకి ఇన్ఫార్మ్ చేస్తారనమాట. వీళ్ళు స్టాక్ మార్కెట్ రెగ్యులేట్ చేసే బాడీని సెబీ అంటారు. దీన్ని మన కంపెనీ ఏం ప్రొజెక్షన్స్ ఉండబోతున్నాయి, వాళ్ళ కంపెనీలో ఏమైనా లాసెస్ ఉన్నాయా, లేకపోతే కంపెనీలో రాబోయే ప్రోడక్ట్స్ ఏంటి, ఆ కంప్లీట్ రిపోర్ట్ అనేది ఈ డిఆర్హెచ్పి డాక్యుమెంట్లో ఉంటుంది. అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు మీకు చెప్తాను. దాదాపుగా 444 పేజీల డాక్యుమెంట్ ఇది. అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు చెప్తాను. ఫస్ట్ వీళ్ళు పేజ్ నెంబర్ 26లో మెన్షన్ చేసిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రోడక్ట్ లో కొన్ని డిఫెక్ట్స్ ఉండొచ్చు, క్వాలిటీ ఇష్యూస్ ఉండొచ్చు, అలానే కాంపోనెంట్స్ కూడా రాబోయే రోజుల్లో రేట్లు పెరగచ్చు. దానివల్ల ప్రోడక్ట్ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఫేమ్ టు స్కీమ్ సబ్సిడీస్ ఒకవేళ తొలగించేస్తే దానికి అనుసంధానంగా పిఎల్ఐ స్కీమ్ ఉంది. పిఎల్ఐ స్కీమ్ ద్వారా మనకు ఫండ్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఈ 26వ పేజీలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక పేజీ నెంబర్ 28లో ఏం మెన్షన్ చేశారంటే వీళ్ళ ఆర్థిక సంవత్సరానికి తగ్గట్టుగా ఏ సంవత్సరంలో ఎంతెంత లాస్ వచ్చిందనే వివరాలు అయితే మెన్షన్ చేశారు. వాళ్ళు ఫైనాన్షియల్ 2021లో 199 కోట్ల రూపాయల లాస్ వచ్చిందని మెన్షన్ చేశారు. ఫైనాన్షియల్ ఇయర్ 2022లో 782 కోట్ల రూపాయల లాస్ వచ్చిందని చెప్పారు. ఫైనాన్షియల్ ఇయర్ 2023లో 1,472 కోట్ల రూపాయల లాస్ వచ్చిందని చెప్పారు. చివరిగా 2023 సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 తారీఖు వరకు అయితే 267 కోట్ల రూపాయల లాస్ వచ్చినట్టుగా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అవి మీరు ఆ నెంబర్స్ చూస్తే మిలియన్ లో మెన్షన్ చేశారు కాబట్టి నేను అది కోట్లలో కన్వర్ట్ చేసి చెప్తున్నాను. సో ఆ విషయాలు కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. మాకు లాసెస్ రావడానికి కారణం ఏంటంటే ప్రోడక్ట్స్ మీద మేము డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఉదాహరణకి ఓలా S1 ఎయిర్ కానీ, ఓలా S1 X ప్లస్ కానీ, ఓలా S1 X వంటి వేరియంట్స్ మీద భారీగా ఇన్వెస్ట్ చేసాం. దాంతో పాటుగా మేము లిథియం అయాన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా పెట్టాము. దానికి కూడా కొంత డబ్బులు అయితే ఖర్చు అవుతున్నాయి. సో ఇనీషియల్ గా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నాం కాబట్టి దానివల్ల మాకు లాసెస్ వచ్చాయని చెప్పి ఆ డాక్యుమెంట్లు అయితే మెన్షన్ చేశారు. అలానే పేజీ నెంబర్ 29లో ఏమని మెన్షన్ చేశారంటే మేము ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేయడానికి దాదాపుగా ఒక బ్యాటరీ కాస్ట్, స్కూటర్లో బ్యాటరీ కాస్ట్ 35% అవుతుందని మెన్షన్ చేశారు. దాంతో పాటుగా వాళ్ళు తయారు చేసిన స్కూటర్ కి రా మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుందో కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఒక టేబుల్లో మెన్షన్ చేశారు. ఇక పేజీ నెంబర్ 33లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే మేము భవిష్యత్తులో సక్సెస్ అవడానికి మాకున్న కారణాలు ఏంటంటే, ఒకటి మేము కొత్త ప్రోడక్ట్స్ ని లాంచ్ చేయడం, ఎక్కువ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ ని ఇవ్వడం, ఎక్కువ మొత్తంలో కొత్త మోడల్స్ ని లాంచ్ చేయడం, ఇలా స్కేల్ అప్ చేయడం వల్ల మాకు విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయని మెన్షన్ చేస్తున్నారు. అలానే లిథియం అయాన్ సెల్స్ లో 4680 అనే ఒక సెల్ మేము డెవలప్ చేస్తున్నాము. కాంపిటేటర్స్ తో పోల్చుకున్నట్టయితే మాకు ఒక అడ్వాంటేజ్ అని మెన్షన్ చేశారు. ఇక వీటన్నిటికంటే చాలా ముఖ్యమైన పాయింట్ ఈ డిఆర్హెచ్పి డాక్యుమెంట్ లో ఏమని మెన్షన్ చేశారంటే వర్టికల్ ఇంటిగ్రేషన్ అనే ఒక పదాన్ని మొత్తం ఈ డాక్యుమెంట్ లో 25 సార్లు ఉపయోగించారు. అసలు ఏంటి వెర్టికల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా ముఖ్యమైన పాయింట్. ఒకసారి విందాం. వీళ్ళు వెర్టికల్ ఇంటిగ్రేషన్ గురించి ఎందుకు చెప్తున్నారంటే ఇతర కంపెనీస్ కి తమకి వెర్టికల్ ఇంటిగ్రేషన్ చాలా ఇంపార్టెంట్. సాధారణంగా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ వాళ్ళు కాంపోనెంట్స్ ఏమైనా ఉంటాయి, బ్యాటరీ కానీ, మోటార్ కానీ, కంట్రోలర్ కానీ, చాసిస్ కానీ, లోపల సాఫ్ట్వేర్ కానీ, వీటన్నిటిని ఒక్కొక్క వెండర్ నుంచి తెచ్చుకుంటారు. సాఫ్ట్వేర్ ని ఒకరి దగ్గర నుంచి, బ్యాటరీ నుంచి ఒకరి దగ్గర నుంచి సోర్స్ చేసుకుంటారు, మోటార్ ని ఒకరి దగ్గర నుంచి సోర్స్ చేసుకుంటారు, అలానే చాసిస్ ని ఒకరి దగ్గర నుంచి సోర్స్ చేసుకుంటారు. కానీ మేము కంప్లీట్ గా ఈ పార్ట్స్ అన్నిటిని కూడా
మా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లోనే డెవలప్ చేసుకుంటున్నాం. ఇలాగ ఒకళ్ళ మీద డిపెండెన్సీ లేకుండా ఒక్కొక్క ప్రోడక్ట్ని ఇక్కడే డెవలప్ చేసుకోవడాన్ని వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటారు. దాన్నే కంపెనీ వాళ్ళు హైలైట్ చేశారు. ఈ వివరాలు అయితే పేజ్ నెంబర్ 155, 156, 157 పేజీలు అయితే వివరాలు అయితే ఉన్నాయి. ఇంకోటి వర్టికల్ ఇంటిగ్రేషన్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఉదాహరణకి ఒక పర్సన్ దగ్గర నుంచి వీళ్ళు ఒక 1000 రూపాయలు విలువ చేసి ఒక ప్రోడక్ట్ ని తీసుకున్నారు అనుకోండి. ఒకవేళ భవిష్యత్తులో డిమాండ్ పెరిగితే ఆ పర్సన్ 2000 చేస్తే ఖచ్చితంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ 2000 పెట్టి పే చేయాల్సిందే. దాంతో వీళ్ళకి ప్రొడక్షన్ కాస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. బట్ వర్టికల్ ఇంటిగ్రేషన్ వీళ్ళు చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, రేట్లు అనేది వీళ్ళ చేతిలో నియంత్రణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొంచెం డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అదేంటంటే ఇన్ కేసు వీళ్ళ దగ్గర లేకపోతే మళ్ళీ అక్కడ కొంచెం డిలే అయ్యే ప్రాసెస్ ఉంటుంది. అలానే పేజ్ నెంబర్ 156లో వీళ్ళు ఒక 3 పిల్లర్స్ ఆఫ్ సక్సెస్ అని చెప్పి ఒక ఇమేజ్ కూడా పెట్టారు. అందులో మనం గమనిస్తే కనుక సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్, మోటార్, సెల్ అండ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్ ఇది ఒక ఫస్ట్ది. రెండోది వర్టికల్ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్ స్కేల్, కో లోకలైజేషన్ ఇది రెండో పిల్లర్ అని చెప్పారు. మూడోది డైరెక్ట్ టు కస్టమర్, ఇంటిగ్రేటెడ్ సేల్స్, సర్వీస్, ఛార్జింగ్, ఆన్లైన్ పర్చేజ్, నేషనల్ ప్రెజెన్స్. వీటన్నిటిని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 3 పిల్లర్స్ ఆఫ్ సక్సెస్ కింద అయితే మెన్షన్ చేశారు. ఇక పేజ్ నెంబర్ 166లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎగ్జిస్టింగ్ మోడల్స్ గురించి, ఫ్యూచర్ మోడల్స్ గురించి అయితే మెన్షన్ చేశారు. ప్రెజెంట్ మోడల్స్ అయితే ఓలా S1 Pro Gen 2 వేరియంట్, ఓలా S1 X Plus, ఓలా S1 X, ఓలా S1 Air, అందులో 3 kWh 2 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో పాటుగా మాస్ ప్రొడ్యూస్ స్కూటర్ అని చెప్పి ఇంకోటి కూడా మెన్షన్ చేశారు. అది ఇంకా రివీల్ చేయలేదు. దాంతో పాటుగా కింద బైక్స్ గురించి కూడా మెన్షన్ చేయాలి. డైమండ్ హెడ్, రోడ్స్టర్, క్రూజర్, అడ్వెంచర్ అనే 4 బైక్స్ గురించి కూడా మెన్షన్ చేశారు. అంటే ఓవరాల్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి 10 ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్స్ వస్తాయని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా 444 పేజీల డాక్యుమెంట్ మనం గమనించినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎక్కడ కూడా మాకు ఇమీడియట్ గా సక్సెస్ వచ్చేస్తుంది అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. మాకు ఇనీషియల్ గా కొన్ని లాసెస్ ఉంటాయి, కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి మేము ఎలాగ కొత్త స్ట్రాటజీ యూజ్ చేస్తాం అంటే బ్యాటరీ ప్యాక్ మ్యానుఫ్యాక్చరింగ్ మేము పెట్టుకోవడం కానీ, లేకపోతే కొత్త మోడల్స్ ని లాంచ్ చేయడం కానీ, దాంతో పాటుగా వెర్టికల్ ఇంటిగ్రేషన్ అనే ఒక పదాన్ని ఎక్కువగా యూజ్ చేసి దీని మీద మేము స్ట్రాటజీ కింద యూజ్ చేస్తున్నాం అని చెప్పి ఎక్కువగా వీళ్ళు రిలీజ్ చేసిన ఈ IPO డాక్యుమెంట్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సెబీకి ఇచ్చిన ఈ DRHP డాక్యుమెంట్ సమాచారం. ఆగస్టు 2వ తారీఖున అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు IPOకి అయితే వెళ్ళబోతున్నారు. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, అండ్ డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడి ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.